ఎంపిక చేయబడిన అంగన్వాడీ కేంద్రాల్లో పోషణ్ వాటిక నిర్మించుటకు శిక్షణ కార్యక్రమానికి ఇచ్చేసిన జిల్లా ఉద్యానవన శాఖ అధికారి గారు శ్రీ శ్యాంప్రసాద్ గారు, వారి వెనుబడి వచ్చిన వారి హార్టికల్చర్ ఆఫీసర్ గారు మరియు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన సిడిపిఓలు, సూపర్వైజర్లు, గ్రామ పంచాయతీ సెక్రటరీ అందరికీ శుభ నమస్కారం. సో మీ అందరికీ తెలుసు, మన అంగన్వాడీ కేంద్రాల్లో లోపపోషణ తగ్గించడానికి అనుబంధ పోషకాహారం కింద ప్రతి గర్భిణికి, బాలింతకి మరియు 3 నుంచి 6 సంవత్సరాల్లో పిల్లలకి ప్రతిరోజు ఒక పూట భోజనం మన మెనూ ప్రకారం ఇవ్వబడుతుంది. మరి ఇట్టి మెనూకు సంబంధించి ఆ ప్రిపరేషన్లో వాడే పోషకాలు సమృద్ధిగా ఉండడానికి ముఖ్యంగా కూరగాయలు అనేటిది చాలా ముఖ్యం. మరి ఈ కూరగాయల్లో మనకి సప్లై చేయడానికి గ్రామాల్లో మన మెనూ ప్రకారం ఉండడం లేదని గుర్తించి ప్రతి అంగన్వాడీ కేంద్రంలో పోషణ్ వాటిక ఏర్పరచుకోవాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించి దానికి సంబంధించి ముఖ్యంగా మౌలిక వసతులు అన్నీ ఉన్న 107 మన 1065 అంగన్వాడీ కేంద్రాలకు గాను 107 కేంద్రాలు మనం గుర్తించుకోవడం జరిగింది. మరి వీటిలో మనం ఈ సంవత్సరం వాటిని నిర్మించుకోవడానికి దానికి సంబంధించిన డబ్బులు కూడా మనకు రిలీజ్ చేయడం జరిగింది. అందుకు సంబంధించి మనకు విత్తనాలు కూడా ఇవ్వడం జరిగింది. దీంట్లో మనకి 3 రకాల ఆకుకూరలు, 3 రకాల కాయగూరలు మనం పోషణ్ వాటికలో పెంచడానికి విత్తనాల సరఫరా కూడా చేయడం జరిగింది. యాక్చువల్గా ఈ ప్రోగ్రాం అనేది మనం ఒక 15 రోజుల కిందనే చేసుకోవాల్సి ఉండే, కానీ మన వర్షాల కారణంగా, మన ఎఫ్ఆర్ఎస్ కారణంగా కొద్దిగా డిలే కావడం జరిగింది. సో ఇప్పటికైనా లేట్ కాలేదు అనుకోని ఈ కార్యక్రమాన్ని మనకి ఎలా చేసుకోవాలి ప్రతి అంగన్వాడీ కేంద్రాల్లో మీరందరూ మీ కింద ఉన్న మీ వాటిలో అందరూ ఇక్కడికి రాలేరు కాబట్టి మీ సూపర్వైజర్ని ఇక్కడికి పిలవడం జరిగింది. సిడిపిఓస్ కూడా జాగ్రత్తగా గమనించి ఆ బెడ్ ప్రిపరేషన్ అనేది చేసి దానికి సంబంధించి ప్రొటెక్షన్ తీసుకోవాలి. సో దానికి సంబంధించిన సీట్స్ అనేది ఆల్రెడీ సప్లై చేయడం జరిగింది. సో మిగతా మెటీరియల్ గురించి సార్ ఇప్పుడు మనకు క్రిస్టల్ క్లియర్గా మన ఉద్యానవన శాఖ అధికారి గారు తెలియజేస్తారు. సో వారికి స్వాగతం, సుస్వాగతం. అందరికీ నమస్కారం. నా పేరు శ్యాంప్రసాద్, నేను జిల్లా ఉద్యానాధికారి, డిస్ట్రిక్ట్ హార్టికల్చర్ ఆఫీసర్. ఇప్పుడు ప్రభుత్వము ప్రవేశపెట్టిన స్కీమ్ ఇది పోషణ్ వాటికాస్ అనేది దేని గురించి ప్రవేశపెట్టారో మీకు అందరికీ తెలుసు అనుకుంటా. చెప్పండి ఎవరైనా. ఇవే కూరగాయలు మనము బయట కూడా కొనుక్కోవచ్చు. మీరు ఇప్పుడు చేస్తుంది కూడా అదే కదా, బయట తెచ్చుకుంటున్నారు. మరి ఎందుకు ఇవి పెట్టిర్రు స్కీమ్? మీరు మార్కెట్లో వాడుతున్నది, ఫార్మర్స్ పండించేది ఒక్కరు కూడా పురుగు మందులు లేకుండా వాడకుండా ఉండరు. కాబట్టి మార్కెట్లో వచ్చేది ప్రతిదీ ఇప్పుడు రైతు ఉద్దేశం ఏంది, ఎక్కువ ఈల్డ్ రావాలి, ఎక్కువ దిగుబడి రావాలి, పురుగులు కంట్రోల్ చేస్తేనే దిగుబడి ఎక్కువ వస్తుంది. దానికోసము వాళ్ళు ప్రతి మార్కెట్లో దొరికే అన్ని రకాల పురుగు మందులు వాడతారు. దీంట్లో 4 రకాలు ఉంటాయి. బ్లూ కలర్ సింబల్ ఒకటి ఉంటుంది, ఎల్లో కలర్ సింబల్ అంటే రెడ్ కలర్ సింబల్. అదేంటంటే పాయిజన్కి సంబంధించింది, పురుగులకు సంబంధించిన పాయిజన్. అది మనుషులకు కూడా హానికరమే. దాంట్లో తక్కువ పాయిజన్, మీడియం రకం పాయిజన్, ఎక్కువ పాయిజన్, హై పాయిజన్ అన్నట్లు ఉంటుంది. కాబట్టి అన్ని రకాలవి వాడతారు. అవన్నీ కూడా వాళ్ళు స్ప్రే చేసిన తర్వాత కొందరు ఏంటి 2 రోజులకే హార్వెస్ట్ చేస్తారు, కొందరు వారం రోజులు ఆగుతారు. కానీ వాటి మీద ఖచ్చితంగా ఈ పెస్టిసైడ్స్ ఏదైతే ఉంటుందో పెస్టిసైడ్ రెసిడ్యూ అంటారు. ఆ కూరగాయల మీద, ఆకుకూరల మీద అది ఉండిపోతుంది అట్లనే. అది లోపలికి దాంట్లోకి సెల్స్ లోపలికి వెళ్ళిపోయి దాంట్లోనే ఉంటుంది. అది మనం ఎంత కుక్ చేసినా కానీ దాని ప్రభావం ఉంటుంది, ఎంతో కొంతవరకు ఉంటుంది. అట్లాంటి వెజిటేబుల్ ఇప్పుడు మనము పెద్దవాళ్ళం మనం తిన్నప్పుడు కొంతవరకు తట్టుకోగలం. ఎందుకంటే ఇమ్యూనిటీ ఉంటుంది, మనకు రోగ నిరోధక శక్తి ఉంటుంది కాబట్టి కొంతవరకు తట్టుకుంటాం. ఇదే లాంగ్ స్టాండింగ్లో అట్లనే కంటిన్యూస్ తింటే ఎవరికైనా అది హానికరమే. ఇప్పుడు మనకు వచ్చే జ్వరాలు, జబ్బులు ఇవన్నీ కూడా ఈ పురుగు మందుల అవశేషాల వల్లనే, పెస్టిసైడ్ రెసిడ్యూస్ అంటారు, దానివల్లనే. ఇవి ఏంటంటే మెయిన్గా ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళకి తొందరగా ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు మార్కెట్లో మీరు కూరగాయలు తీసుకుంటున్నారు, ఆ కెమికల్స్ ఉండడం వల్ల మనకేం ఏర్పడదు. మంచిగా కడిగినాం అనుకుంటాం,
మంచిగా బాయిల్ చేసినాం అనుకుంటాం, మంచిగా ఉడికింది అనుకుంటాం. కానీ అది లోపల పోయిన తర్వాత ఇమ్యూనిటీ ఎవరికైతే తక్కువ ఉంటుందో వాళ్ళకు తొందరగా ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు మీరు ఇచ్చేది ఎవరికి? గర్భిణీ స్త్రీలకి, బాలింతలకి, చిన్నపిల్లలకి. వాళ్ళకి ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది. ముఖ్యంగా ఇప్పుడు గర్భిణీ స్త్రీలకు ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ లోపల ఇంకో బేబీ ఉంటుంది కాబట్టి వాళ్ళు తినే ఆహారం అటు సప్లై కావాలి. జనరల్గా మామూలు వ్యక్తి తినే వాళ్ళకంటే వాళ్ళకి ఎక్కువ ఆకలి ఉంటుంది. అట్లా లోపల ఆ బేబీ ఎవరైతే ఉంటారో రోగనిరోధక శక్తి అనేది తక్కువ ఉంటుంది. కంప్లీట్ మదర్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. ఆ టైంలో వాళ్ళు ఈ 9 months పీరియడ్లో వాళ్ళకు కావలసిన న్యూట్రియంట్స్ చాలా అందించాలి, పోషకాలు అనేది అందించాలి. నాన్ వెజ్ కంటే కూడా ఆకుకూరల్లో ఎక్కువ పోషకాలు ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వము దీన్ని ప్రోత్సహించడానికి ఫస్ట్ మనకు 107 కేంద్రాల్లో ఫస్ట్ ఫేజ్లో మనకి ఇచ్చింది. మీరందరూ కనుక సక్సెస్ చేస్తే తప్పకుండా మిగతా వాటికి కూడా వస్తుంది. ఇప్పుడు మనకు ఒక్కొక్క కిట్ ఇచ్చిండ్రు, మీరు అందరు చూసిండ్రు. ఆ కిట్స్ ఒక ప్యాకెట్ ఇవ్వండి. ఆ కిట్ అది ఇవ్వండి ఒకసారి. ఈ కిట్ ఇచ్చిండ్రు. దీంట్లో 6 రకాల కూరగాయలు ఉన్నాయి. తోటకూర, పాలకూర, మెంతికూర, వంకాయ, టమాటా, బెండకాయ. ఇవన్నీ కూడా మీకు సంవత్సరానికి 3 సార్లు పండియచ్చు. 3 కాలాలు, వానాకాలము, చలికాలము, ఎండాకాలం, 3 సీజన్స్లో కూడా వస్తాయి. ఒక్కొక్కటి వచ్చి 3 months నుండి 4 months వరకు దిగుబడి ఉంటుంది. వేసిన తర్వాత 3 నెలలకు 2.5 నెలలకే పంట వస్తుంది. పంట వచ్చిన తర్వాత ఒక 1 month దాకా కూడా మనం హార్వెస్టింగ్ చేసుకోవచ్చు. వంకాయ, టమాటా, బెండ ఇది 3 months ఉంటుంది. 2.5 నెలలకు మనకు దిగుబడి వస్తుంది. అట్లా మీరు దినం తప్పించి దినము పికింగ్ చేసుకున్నా కానీ ఒక 1 month వరకు ఈ దిగుబడి వస్తుంది. అంటే ఒక 15 నుండి 16 హార్వెస్టింగ్స్ వస్తాయి. అలాగే ఆకుకూరలు మీకు 25 days to 30 days వరకే ఇది వస్తుంది. ఇది వెంటనే మీరు మల్టీ కటింగ్, ఇప్పుడు అన్ని ఆకుకూరలు కూడా మల్టీ కటింగే వస్తాయి. మీరు తెంపిన తర్వాత కూడా మళ్ళీ వస్తూనే ఉంటుంది. మీరందరూ కూడా సూపర్వైజర్స్ కదా, అక్కడ ఎవరికి మీరు మళ్ళీ ఫర్దర్గా డెమోన్స్ట్రేషన్ ఇవ్వాల్సి ఉంటుంది అక్కడ ఉండే టీచర్స్కి వాళ్ళకి. ఇది ఒక్కొక్కటి వచ్చి 2 గుంటలు వస్తుంది. 25 grams ప్యాకెట్ మీకు ఇస్తున్నది 6 అంటే 12 గుంటలు. మనకు మ్యాక్సిమమ్ 1 గుంటనే ఇస్తాం కావచ్చు, 1 గుంటన్నర ఇస్తాం, అంతకంటే ఎక్కువ అయ్యాం. కాబట్టి ఫస్ట్ ఒకటి మీరు మొత్తం ల్యాండ్ అంతా కొంచెం దున్నినట్టు చేసుకోవాలి. ఇక ఇంత చిన్న గుంటలో దున్నడం అనేది జరగదు కాబట్టి గడ్డపారతోని త్రవ్వి మొత్తము సాయిల్ అంతా లూజ్ చేయాలి. చేసి పారతోని మళ్ళు చేసుకోవాలి, చిన్న బ్లాక్స్. అది కూడా చూపిస్తాను నేను. ఇక్కడ చిన్నగా చేసినట్టున్నారు, అట్లా కొంచెం ఎక్కువ ఏరియాలో చేసుకోవాలి. చేసుకొని ఆ మడ్లు చేసుకొని దాంట్లో మట్టి ఏదైతే మనం ఇప్పుడు ఇక్కడ బ్లాక్ సాయిల్ ఉంది, ఇంతవరకు ఇక్కడ ఏం పండించలేదు కాబట్టి తప్పకుండా దీంట్లో కూడా బాగానే వస్తుంది. దానికి కొంత వర్మీ కంపోస్ట్, కోకోపీట్ అని సరే వీళ్ళ కోకోపీట్ సప్లై చేస్తారా? వాళ్ళు కొనుకొచ్చుకుంటే మన అమౌంట్. ఓకే, కోకోపీట్ అనేది వేసుకోండి. కూరగాయలకి ఏంటంటే కోకోపీట్ అనేది అది వాటర్ హోల్డింగ్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది, నీళ్ళు ఎక్కువ ఇంకకుండా, ప్లస్ వేళ్ళకి బలం ఇస్తుంది. మనం ఎలాంటి పురుగు మందులు వాడొద్దు అనుకుంటే ఖచ్చితంగా వర్మీ కంపోస్ట్, కోకోపీట్ వేసుకుంటే మంచి నిగనిగలాడే ఆకుకూరలు కానీ వెజిటబుల్ కానీ వస్తాయి. ఖచ్చితంగా పురుగులు అనేది అటాక్ ఉంటుంది, టమాటాకు వంకాయకి ఉంటుంది. పురుగులతోనే ఎలాంటి హాని ఉండదు. మనం కట్ చేసినప్పుడు అవి తీసేసి కడుక్కొని తింటే దాని ఎలాంటి ప్రాబ్లం ఉండదు. జనరల్గా మార్కెట్కి పోయినప్పుడు నేనైతే ఎప్పుడైతే మార్కెట్కి పోతానో పుచ్చుబట్టిన పురుగులు ఉన్నాయో తీసుకుంటా, వంకాయలు కానీ టమాటా కానీ. మా ఆవిడ ఏం చేస్తుంది, ఇట్లాంటివి వద్దు అని చెప్పేసి తీసేస్తుంది. కానీ ఎందుకంటే అవి ఖచ్చితంగా పురుగు మందు వాడని, హోల్స్ ఉంటాయి వాటికి, దాంట్లో పురుగు ఉంటుంది అంటారు కదా, అట్లాంటి పురుగు మందు వాడండి. మీరు కూడా ఖచ్చితంగా అట్లా రానియండి. దాని గురించి ఎలాంటి డౌట్ అవసరం లేదు, దిగులు పడాల్సిన అవసరం లేదు. నేను ఇంకో కెమికల్ చెప్తాను మీకు, అది కూడా రావద్దు అంటే వేప నూనె రెగ్యులర్గా పూత టైం నుండి వేప నూనె స్ప్రే చేసుకుంటే ఆ పురుగుల అటాక్ కూడా ఉండదు, కొంతవరకు తగ్గించచ్చు. అవి ఏంటి మన ఆకుపచ్చ పురుగు అని వస్తుంది అది, ప్లస్ దోమ, ఇది రెగ్యులర్గా ఎక్కువ కామన్గా ఉంటుంది.
మనం అంత పెద్ద వ్యవసాయం ఏం చేస్తలేం. చిన్నగా మనకు ఇప్పుడు ఒక అంగన్వాడీ కేంద్రం అంటే ఒక నథింగ్ బట్ ఒక ఇల్లు లాగానే, ఒక ఇంటి మందం చేసుకుంటున్నాం. కాబట్టి దీనికి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నది కూడా మళ్ళీ ఇంకో మీటింగ్ పెట్టినప్పుడు కూడా నేను క్రాప్ ఉన్న టైంలో వచ్చి మళ్ళీ ఒకసారి మేము అందరికీ కండక్ట్ చేస్తాము. ఇంకా మీకు ఇప్పుడు దీని గురించి రెగ్యులర్గా మన సార్ ఇప్పుడు ఈ మొత్తం జిల్లా మొత్తం సార్ కేంద్రాలు ఇవి జిల్లా మొత్తం డిస్ట్రిక్ట్ మొత్తం మాకు హార్టికల్చర్ ఆఫీసర్స్ ఉన్నారు, ముగ్గురం ఉన్నాం ఇప్పుడు ప్రెజెంట్. మీకు ఎక్కడైనా డౌట్ ఉన్నా కానీ సార్కి చెప్పండి, అక్కడ వచ్చి మేము విజిట్ చేస్తాం. ఇక్కడ మీకు జగిత్యాలకు సంబంధించి లోకల్ హార్టికల్చర్ ఆఫీసర్ స్వాతి మేడం ఉన్నారు. స్వాతి మేడం నంబర్ తీసుకోండి, నా నంబర్ కూడా తీసుకోండి. మీకు సార్ మిగతా వాళ్ళే కూడా గ్రూప్లో పెట్టి మిగతా వాళ్ళే నేను గ్రూప్లో పెడతా సార్, నన్ను కూడా గ్రూప్లో యాడ్ చేయండి. చేస్తాను. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ కాల్ చేసి అడగండి, లేదంటే గ్రూప్లో పెట్టండి. నేను రెగ్యులర్గా చూసి మీకు క్లారిఫై చేస్తా. సార్ ఈ పురుగు వచ్చింది, ఇట్లా ఉంది, మొక్క ఎండిపోతుంది, ఎలాంటి డౌట్ ఉన్నా కానీ చేయండి. మనం ఒకటి మొక్కలు పెట్టిన తర్వాత ఒకవేళ వర్షాలు బాగా వచ్చినాయి అనుకో, అప్పుడు కూడా కొంత ప్రాబ్లం అవుతుంది. మొక్క ఎండిపోవడము, కుళ్ళిపోవడము, వేరుకుళ్ళు రావడము ఇట్లాంటిది ఉంటుంది. దానికి ఫంగిసైడ్ వాడుకోవచ్చు. ఫంగిసైడ్ వల్ల కొంతవరకు ప్రాబ్లం ఉండదు. పురుగు మందుల కంటే ఇవి ఫంగిసైడ్కి తక్కువ ప్రాబ్లం ఉంటుంది. పురుగు మందులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వాడకండి. ఫర్టిలైజర్ వాడుకోవచ్చు. ఫర్టిలైజర్ మనము కింద అడుగు మందు అంటాం కదా, అట్లాంటివి వేసుకుంటే గ్రోత్ బాగా వస్తుంది. కాయ సైజు పెరగడానికి, ఆకుకూరలు తొందరగా పెరగడానికి 1717 317 అని 17-17-17 ఇది కాంపౌండ్ ఫర్టిలైజర్ అంటారు. దీంట్లో ఎన్పికే నైట్రోజన్, పొటాషియం, ఫాస్ఫరస్, నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం 3 ఉంటాయి. ఇవి రెగ్యులర్గా మనకు మొక్కలకు అందించే పోషకాలు. ఇప్పుడు మనం ఎట్లయితే హెల్దీ ఫుడ్ కావాలి అని చెప్పేసి ఆకుకూరలు పెంచుతున్నామో, అవి పెరగడానికి వాటికి మనం ఇచ్చే పోషకాలు. వీటి వల్ల ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మొక్క మంచిగా పెరగాలంటే వాటికి నైట్రోజన్ అందాలి, ఫాస్ఫరస్ అందాలి, పొటాషియం అందాలి. కాబట్టి 1717 అనేది డైరెక్ట్ మీరు మిక్స్ అయి ఉంటుంది ఫర్టిలైజర్, కాబట్టి మీరు మళ్ళీ కలుపుకోవాల్సిన అవసరం లేదు. జనరల్గా మేము రైతులకు ఏం చెప్తామంటే నైట్రోజన్ యూరియా కొనుక్కోండి, డిఏపి కొనుక్కోండి, సూపర్ ఫాస్ఫేట్ కొనుక్కోండి అని బస్తాలు తీసుకొని ఇది ఇంత కలపండి, ఇది ఇంత కలపండి, 1 కిలో 1 కిలోన్నర అట్లా చెప్తాం. కానీ కాంప్లెక్స్ ఫర్టిలైజర్ తీసుకుంటే మీరు మొక్కను బట్టి మీరు డైరెక్ట్ వేసుకోవచ్చు. ఒక 1/2 టీ స్పూన్ అంత, ఇప్పుడు టమాటా, వంకాయ అనుకోండి, ఒక్కొక్క మొక్క దగ్గర ఒక సగం చెంచాడు అట్లా వేసుకుంటూ పోవచ్చు. ఆకుకూరలు అనుకో డైరెక్ట్ ఇట్లా చల్లుకోవచ్చు. 1717 అనేది మెయిన్గా తీసుకోండి. నెక్స్ట్ 319 19-19-19 ఇది పాలీఫీడ్ అంటారు. ఇది డైరెక్ట్ స్ప్రే చేసుకోవాలి. 1 లీటర్ నీటికి 10 గ్రాములు, లీటర్ నీటికి 10 గ్రాములు. ఒక్క స్ప్రే పంప్ వచ్చి 20 లీటర్ ఉంటుంది. 20 లీటర్ అంటే 200 గ్రామ్స్. 200 గ్రామ్స్ ఒక స్ప్రే పంప్కి 200 గ్రామ్స్ అంటే దాదాపు ఒక దోసెడు. ఆ స్ప్రే దాంట్లో వేసి స్ప్రే చేసుకోవాలి. ఇది రెగ్యులర్గా మీరు స్ప్రే చేసుకుంటే 15 రోజులకు ఒకసారి, 10 రోజులకు ఒకసారి స్ప్రే చేసుకుంటే మామూలుగా ఇప్పుడు రైతులు ఫీల్డ్స్లో ఎట్లా పండిస్తారో ఆ రకంగా దిగుబడి తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా టెక్నికల్. మీరు ఒక్కటేసారికి ఇప్పటికే మీకు అర్థమైంది. మీకు ఎవరికైనా వ్యవసాయం ఉన్న వాళ్ళకు తెలుసు అనుకుంటా, కానీ మీకు ఒకటేసారికి మీకు అర్థం కాదు. మేము రెగ్యులర్గా మీకు ఎక్కడ ఉన్నదో డౌట్ ఉంటే మేము విజిట్ చేసి అవసరమైతే ఇక్కడికి వచ్చి కూడా చూస్తాం. ఇవి మాత్రం మీరు రెగ్యులర్గా వాడుకోవాలి. నెక్స్ట్ ఒకటి సాఫ్, COC రాసుకోండి, COC. ఇవన్నీ కూడా తక్కువ రేటు ఉంటాయి. ఒక్కొక్క ప్యాకెట్ కొనుక్కొని పెట్టుకోండి. COC అనేది కాపర్ ఆక్సీక్లోరైడ్ అంటారు. మనం మొక్కలు ఫస్ట్ అయితే సీడ్ వేస్తాం కదా, సీడ్ వేసుకున్న తర్వాత ఒక 10 to 15 డేస్ వరకు అది జర్మినేషన్ వస్తుంది. వచ్చిన తర్వాత మొలకొచ్చిన తర్వాత అప్పుడు ఫంగస్ అటాక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే కొంచెం నీళ్లు ఎక్కువైనా కానీ, తేమ ఎక్కువ ఉన్నా కానీ దానికి వేరుకుళ్ళు అనేది వస్తుంది. అప్పుడు ఏం చేయాలి? COC లీటర్కి 3 గ్రాములు. 1 లీటర్ నీటికి 3 గ్రాములు. 1 బకెట్ ఎంత ఉంటుందండి? ఎన్ని లీటర్లు ఉంటుంది ఒక బకెట్ వాటర్? 20 లీటర్లు ఉంటుంది. అంటే 1 బకెట్ వాటర్లో 60 గ్రాములు కలుపుకోవాలి. ఇది కాపర్ ఆక్సీక్లోరైడ్ COC. 60 గ్రామ్స్ తీసుకొని ఒక బాగా కట్టెతో బాగా కలిపేసి ఒక మగ్గుతోని మొక్క మనం ఇట్లా లైన్స్ తీసి పెడతాం కదా, ఆ లైన్లో పోసుకుంటూ పండి వేర్లు తడిచేటట్టు పోయాలి.
దానివల్ల ఏంటంటే ఫంగస్ రాదు. ఇంకా ఏమన్నా ఇవేంటి వేరు చిన్న చిన్న చీమలు లాంటివి అట్లాంటివి కూడా తినకుండా ఉంటాయి. ఇవి మాత్రం రెగ్యులర్గా మీరు చేసుకోవాలి. ఇవి వీటి వంకాయ ఏంటంటే ఫస్ట్ నర్సరీ రేజ్ చేయాలి సార్. ఆ మట్టి ఇటు పోసే. ఫస్ట్ నల్ల మట్టికి ఎక్కువ ఉంటుంది, ఎర్ర మట్టిలో ఎక్కువ వాటర్ ఆగది. మనం ఇవి రెండు కలుపుకుంటే ఏంటంటే సమపాలల్లో ఉంటుంది అన్నట్టు. అటు వాటర్ హోల్డింగ్ కెపాసిటీ ఉంటుంది, ఇటు దీంట్లో చిన్న సాయిల్ పార్టికల్స్కి ఒక పార్టికల్కి ఒక పార్టికల్ గ్యాప్ ఉంటుంది అన్నట్టు. గాలి వాటర్ అనేది నల్ల మట్టిలోనేమో ఎక్కువ ఉంటుంది హోల్డింగ్, దీంట్లో తక్కువ ఉంటుంది. సో ఇట్లా మొత్తం అంతా క్లియర్ చేసుకోవాలి. ఫౌండేషన్ ఇదే ఫౌండేషన్, ఇది కరెక్ట్ ఉంటే అంతా కరెక్ట్ వస్తుంది. మీరు నెక్స్ట్ అందరికీ చెప్పే 45 సెంటీమీటర్స్ గ్యాప్, టమాటాకు బెండకు 60 సెంటీమీటర్స్, వంకాయకు 60 సెంటీమీటర్స్. రైతులకు మనకు సెంటీమీటర్ అనేది తెలియదు, వాళ్ళకి అందాది ఎట్లా తీసుకోవాలి? ఒక 45 సెంటీమీటర్ అంటే ఒక జానెడ్ వస్తుంది, 60 సెంటీమీటర్ అంటే కాదు ఒక మూరెడు. ఇప్పుడు ఒక స్కేల్ ఉంటుంది, స్కేల్ ఎన్ని సెంటీమీటర్ ఉంటుంది? పెద్ద స్కేల్ 30 సెంటీమీటర్. అది వాళ్ళు ఫీల్డ్లో పెట్టుకున్నప్పుడు ఆ స్పేసింగ్ ఫాలో అవుతారు. లైన్ టు లైన్ వచ్చి 30 to 45 సెంటీమీటర్. అంటే ఒక స్కేల్ అంతా ఒక లైన్లో పెట్టుకుంటున్నప్పుడు 30 సెంటీమీటర్ ఉండాలి. లైన్కు ఉండే డిస్టెన్స్ వచ్చి 60 సెంటీమీటర్. ఇప్పుడు మనం ఇది ఇంటి పర్పజే, ఇది ఫీల్డ్ కాదు కాబట్టి మనం స్పేసింగ్ దగ్గర వేసుకోవచ్చు. కొంచెము దగ్గర అయితే ఏమంటారు పెస్ట్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. గ్రోత్ పెద్దగా పెరగదు, ఫీల్డ్లో పెరిగినంత పెరగదు. మనం స్పేసింగ్ డిస్టెన్స్ ఎక్కువ ఇస్తే మొక్క కూడా ఎక్కువ పెరుగుతుంది. మనకి ఇక్కడ కావాల్సింది అది కాదు కదా, మనకు తక్కువ ల్యాండ్ ఉంది, ఉన్న తక్కువ ల్యాండ్లోనే ఎక్కువ పండించుకోవాలంటే దగ్గర పెట్టుకోండి. ఎగ్జాక్ట్లీ స్పేసింగ్ రైతులకు చెప్తున్న స్పేసింగ్ ఫాలో కావాలని ఏం లేదు. 2 చాలా వస్తుంది. లైన్ సోయింగ్ అంటే ఇట్లా మడి చేసినాం కదా, ఇట్లా అడ్డం లైన్స్ చేస్తాం. ఒక్కొక్క దానికి మనం పంట క్రాప్ని బట్టి ఒక జానెడ్ స్పేసింగ్ ఇచ్చేసి ఆకుకూరలు అనుకోండి దగ్గర చేసుకోవచ్చు. ఇంకోటి బ్రాడ్కాస్టింగ్ అంటాం. బ్రాడ్కాస్టింగ్ అంటే వెదజల్లుట. ఇప్పుడు ఆకుకూరలు అనుకో చిన్న మడి చేసుకున్నప్పుడు డైరెక్ట్ ఇట్లా వెదజల్లుకోవచ్చు. వెదజల్లుకుంటే ప్రాబ్లం ఏంటంటే వస్తుంది అంత బాగానే వస్తుంది, కానీ కలుపు అనేది తీయడానికి కష్టమవుతుంది, కలుపు ఏర్పడదు. అదే లైన్లో చేసినాం అనుకోండి, మనం ఆ లైన్కి అట్లనే ఉంటుంది, ఆ మధ్యలో వచ్చిన కలుపు ఈజీగా తీసేసుకోవచ్చు. అప్పుడు ఏంటంటే కొడలితోని కానీ కుర్పీతోని కానీ ఆ లైన్లో ఇట్లా తీస్తే వెళ్ళిపోతుంది. ఏం ఇద్దాం ఫస్ట్ ఇట్లా లైన్స్ చేసుకోవాలి. ఏంటంటే మనం ఇప్పుడు దీంట్లోనే మనం సోయింగ్ చేస్తాం. ఇది ఖచ్చితంగా ఒక 2 సెంటీమీటర్ అన్న లోతు ఉండాలి. లీఫీ వెజిటేబుల్ అనుకోండి, ఆకుకూరలు అయితే ఒక జానెడ్ కానీ అంతకంటే తక్కువ కూడా ఇచ్చుకోవచ్చు డిస్టెన్స్. ఇప్పుడు ఇది ఎంత, ఇది జానెడ్ అంటే ఇది కదా, బెత్తెడు ఇంతే, దగ్గర తీసుకోండి, ఇంతే సరిపోతుంది. ఇట్లా నేను అంటే ఎగ్జాక్ట్లీ మనం స్కేల్తో కొలవాల్సిన అవసరం లేదు, కరెక్ట్ లైన్ వచ్చేటట్టు చూడండి. దీంట్లో ఇక్కడ వరకు లీఫీ వెజిటేబుల్ వేసి విత్తనాలు కూడా మనకు ఆల్రెడీ ఏమంటారు థైరామ్ ట్రీటెడ్ అని ఉంటుంది. థైరామ్ అనే ఫంగిసైడ్తో ట్రీట్ చేసిందే ఉంటుంది. ఇవన్నీ కూడా మందు కలిపినాయే. విత్తన శుద్ధి చేస్తారండి. తీసుకోకటి ఇట్లా అట్రా కొండ ఇట్రా సార్కి కింద దియ్యవు. చూడండి పాలకూర వేస్తుంది చూడండి, ఇంత మినిమం అదే డిస్టెన్స్ వచ్చేస్తుంది. ఇప్పుడు నా దగ్గర కొంచెం ఎక్కువ పడుతున్నాయి, కాకపోతే మీరు చూసుకోండి అంత ఎక్కువ పడకుండా, ఇది సరిపోతుంది. ఆకుకూరలు సరిపోవు, మీకు పాలకూర బయట కూడా దొరుకుతుంది.
ఇది ఫస్ట్ రోలోనే కొంచెం ఎక్కువ పడ్డాయి, అవసరం లేదు ఉండని ఏమైతే. ఇప్పుడు ఏం చేస్తారు, ఇట్లనే వస్తారా? అదే నేర్పండి ఇది ఇప్పుడు అదే వాళ్ళకి తెలవాలి ఇప్పుడు అందరికీ. నువ్వు రైతువేనా, నీకు తెలుసు కదా, వీళ్ళందరికీ తెలియదని ఇలా పెట్టినాము. బాగా లోతు వేయద్దు, లోతేస్తే మనం ఎవరు కాదు వీళ్ళ దాంట్లో బాగా అయిపోతున్నాయి, అంత వేయద్దమ్మా, తీసుకోలే వేస్ట్ రైతు కదా, అది కాదు కదా, ఇదంటే ఇంక లైన్కి ఒక ఫీట్ వదిలిపెట్టినాం అట్లా. ఇప్పుడు ఒక్క సీడ్ ఇట్లా పెట్టినాం ఇక్కడ, ఇది ఖచ్చితంగా మొలక వస్తుంది. కానీ డౌట్ ఉన్నదంటే 2 వేసుకోండి. 2 వేస్తున్నా, ఒక్కదానికి కనీసం జానెడ్ ఇస్తున్నా డిస్టెన్స్. అవసరం లేదు. ఇది మొక్క ఈ హైట్ అవుతుంది, ఈ హైట్ నుండే మనకు ఖాతా స్టార్ట్ అవుతుంది. ఒక్కొక్కటి 6 ఫీట్ దాకా కూడా హైట్ పెరుగుతుంది. ఇప్పుడు మీరు ఇక్కడ నుండి ఇక్కడికి జానెడ్ వేసుకుంటే ఇది 6 ఫీట్ పెరుగుతుంది, దీనికి బ్రాంచెస్ ఇంత వస్తాయి. మరి ఎట్లా పెరుగుతుంది? కాకపోతే ఇక నేను ఏంటంటే మనకు ప్లేస్ తక్కువ ఉన్నది కాబట్టి తక్కువ పెడుతున్నా. మినిమం ఇంత పెట్టాలి, 1 ఫీట్. ఇటు మనం ఎంత ఇచ్చినామో దానికంటే కొంచెం తక్కువ 1 సీడ్ వేసుకోండి సరిపోతుంది. ఈసారి ఇప్పుడు 6 ఫీట్ల దాకా కూడా పెరుగుతాయి. కానీ అంత పెరిగిన కాయలు తీసుకోవద్దు, అవి ఎందుకంటే ముదురు ఉంటాయి. మనకు లేత కాయలు చెట్టు ఆ పంట పీరియడ్ వచ్చి 4 నెలలు ఉంటుంది, 4 మంత్స్. మనకు 2.5-3 నెలలకి స్టార్ట్ అవుతుంది. అప్పుడు కాయలు తెంపుకుంటూ ఒక 10-15 సార్లు తెంపుకోవచ్చు. దినం తప్పించి దినం తెంపుకోవచ్చు. తీసేసేయాలి ఇక కంప్లీట్. చెట్టు అట్లనే మిక్స్ చేయండి. పాలకూర అయిపోయింది, మెంతి అయిపోయింది, అటు తోటకూర వేస్తాము. ఇక్కడ బెండ వేస్తా, తర్వాత వంకాయ వేయండి. అట్లా కాదమ్మా, ఇగో ఇక్కడ డిస్టెన్స్ ఎంత కాకపోతే మీకు అంత ఓపిక ఉండదు కాబట్టి డైరెక్ట్ వేస్తున్నాం. అట్లా వేయద్దమ్మా, తీసుకోండి. అది మీకు ఏర్పడదు, ఇక మళ్ళీ మొలక వచ్చేదాకా ఏర్పడదు. మొలక ఫస్ట్ ఇది వచ్చిన తర్వాత గ్రూప్లో పెట్టండి. మీకు కోళ్ళను కంట్రోల్ చేయకుండా మాత్రం మొత్తం తోడి తినేస్తాయి. కోళ్ళకు కూడా ప్రాబ్లమే, ఇవి మందు కలిపిన సీడ్ కాబట్టి వాటికి కూడా ప్రాబ్లమే అవుతుంది. అందుకనే 50 రూపాయలకు ఒకటి షవర్ దొరుకుతుంది మీకు. ఏంటి డిమార్ట్లో ఇసుక తీసుకోవాలి, సన్న ఇసుక. లేదు, మామూలుగా శాండ్ తీసుకొని కూడా కొంచెం చెరిగితే సరిపోతుంది. దుబారా ఉంటుంది కదా, దుబారా ఇసుక అయితే పర్లేదు, లేదంటే మామూలు శాండ్ కొంచెం చెరిగితే మనకి ఇంత సరిపోతుంది. ఇంత ఇసుక అయితే చాలు. సో ఇప్పుడు ఏం చేయాలి, లైట్గా వాటర్ తడపాలి. ఒక బకెట్లో నీళ్ళు తీసుకురండి, చిలకరించండి అంతే. కలుపు వస్తుంది, కలుపు ఎప్పటికప్పుడు తీసేసుకోండి. రోడ్ కాదు, దాంట్లో కొంచెం తర్వాత వేసుకోండి. మళ్ళీ మీకు మొలక ఏర్పడుతుంది, మొలక వచ్చినప్పుడు అప్పుడు చల్లండి. 1 మగ్గుకి 1 స్పూన్ సరిపోతుంది.